నుంచి మీరు జాగ్రత్తగా గమనించాలి ఏమిటయ్యా అంటే మనకి ఇక్కడి నుంచి ఆషాఢ ఏకాదశి అయిందా, తర్వాత ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం 4 నెలలు ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఉపాసనా కాలములు అని చెప్తారన్నమాట. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక నుండి ఈ 4-5 నెలలు ఒక ఎత్తు అనమాట. విష్ణుమూర్తి శయనించేటటువంటి రోజు శయనేకాదశి అని కూడా పిలుస్తుంటారు, తులేకాదశి అని పిలుస్తారు. అదేవిధంగా క్షీరాబ్ది ద్వాదశి రోజు అక్కడ ముందు చేస్తాను చూసారా, అదొక ఏకాదశి వస్తుంది. ఈ 4 నెలల్లో, ఈ 5 నెలల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉపాసించవలసినటువంటి కాలం అన్నమాట. విష్ణుమూర్తి నెమ్మదిగా నిద్రలోకి జారుకునేటటువంటి సమయం. నిద్రలోకి జారుకోవడం అంటే ఆయన గుర్రు పెట్టి నిద్రపోరు. నిద్రాముద్రాం నిఖిల జగతీం రక్షణే జాగరూకం అంటారు. అంటే నిద్ర ముద్రలో ఉండి ఎవరిని వాళ్ళు రక్షించుకోగలరా లేదా, ఉపాసన